సముద్రాన్ని దాటి లంకకు వెళ్లేందుకు వానరులు ఒక మహావంతెనను నిర్మిస్తున్నారు. వానరులు ఎలుగుబంట్లు కలిసి భారీ రాళ్ళు, పెద్ద పెద్ద శిలలు ఇక్కడికి అక్కడికి పర్వతాలని మోసుకుంటూ వంతెన నిర్మిస్తూ నడిపిస్తున్నారు. నలుని దగ్గరికి తీసుకొచ్చారు. అదే సమయంలో ఒక చిన్న ఉడత అన్నిటినీ నిశ్శబ్దంగా గమనించి ఆ చిన్న హృదయం ఇలా అనుకుంది: వంతెన త్వరగా పూర్తవ్వాలి. ఈ ధైర్యవంతులైన వీరులకు నేను సహాయం చేయాలి. పూర్తి భక్తితో ఆ ఉడత తన హృదయంతో శ్రీరాముని కామల పాదాలను నిలుపుకుంది. ఆ వెంటనే అది సముద్రంలోకి దూకింది. తడి ఇసుకతో చిన్న చిన్న శరీరాన్ని ఒరిగించింది. వేగంగా ఒడ్డుకు వచ్చి తన శరీరాన్ని అంటుకున్న ఇసుకను వంతెన మీద నెమ్మదిగా వదిలింది. మళ్ళీ ఆ ఉడత సముద్రంలోకి దూకింది. ఇసుకను తన శరీరానికి అంటించుకుంది. తిరిగి వంతెన వద్దకు పరిగెత్తింది. తన వంతు చిన్న చిన్న సహాయాన్ని అలుసట లేకుండా అర్పించింది. ఇది గమనించిన శ్రీరాముడు చిరునవ్వు చిందించి లక్ష్మణుని పిలిచాడు. లక్ష్మణ, చూడు అని రాముడు మృదువుగా అన్నాడు. ఆ చిన్న ఉడత స్వచ్ఛమైన ప్రేమతో సముద్రంలో తడుస్తూ రాళ్ల మధ్య ఇసుక మోస్తుంది. నేను ఎంతో చిన్నవాడిని, ఎంత బలహీనుని అని అది ఎప్పుడు అనుకోలేదు. శక్తివంతమైన వనరులు, పర్వతాలు, చెట్లు మోస్తుంటే ఇది తన చేతనైనంత ప్రేమతో అర్పిస్తుంది. దాని సేవను చూచావా? అప్పుడు లక్ష్మణుడు చేతులు జోడించి ఇలా అన్నాడు: ప్రభు, మీ పాదాలకు హృదయంలో నిలుపుకొని భక్తితో చేసిన చిన్న చిన్న పడి కూడా ఒక పర్వతంతో సమానం. భక్తి నిజమైన బలం. ఇది విని శ్రీరాముడు ఎంతో సంతోషించాడు. సుగ్రీవుణ్ణి పిలిచి ఆ ఉడతను తన దగ్గరికి తీసుకురమ్మని ఆదేశించాడు. సుగ్రీవుడు ఎంతో జాగ్రత్తగా చిన్న ఉడతను తీసుకొచ్చి ప్రభువుకు ముందు ఉంచాడు. అపారమైన ప్రేమతో శ్రీరాముడు ఆ ఉడతను ప్రశంసించి తన కుడి చేతితో దాని వెనక భాగాన్ని సున్నితంగా తాకాడు. ఈ దివ్య స్పర్శతో ఆ ఉడత వెనుకపై 3 అందమైన ప్రశంసించే గీతలు సంతోషంగా మెరిపించాయి. అప్పటి నుంచి ప్రతి ఉడత వెనుక ఉన్న ఆ గీతలు నిజమైన భక్తిగా గుర్తుగా నిలిచాయి. ఈ కథ యొక్క నీతి: నిజమైన భక్తి మరియు మనస్ఫూర్తిగా చేసిన ప్రయత్నం గొప్ప శక్తి కన్నా విలువైనది. ప్రేమతో, విశ్వాసంతో చేసిన ఈ చిన్న సహాయం కూడా దివ్యంగా మారుతుంది.